ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో దారుణం. అభివృద్ధి ముసుగులో పచ్చని చెట్లపై గొడ్డలి వేటు. అనకాపల్లి బుచ్చయ్యపేట గ్రామ అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్న ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఏళ్లుగా పెరిగి పెద్దయిన వృక్షాలను కాపాడాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి అభివృద్ధి నిధుల సాకుతో అక్రమార్కులు పచ్చని చెట్లను నరికివేయటం స్థానికంగా కలకలం రేపుతోంది. బుచ్చయ్యపేట మండలంలో అసలేం జరిగింది? అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం భీమవరం గ్రామంలో ఈ అక్రమ పర్వం వెలుగు చూసింది. గ్రామానికి నిధులు సమకూర్చుకుపోవడం అనే నెపంతో సుమారు 30 సంవత్సరాల వయసున్న 230 భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. అధికారుల అండతోనే అక్రమాలు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భారీ వృక్షాలను నరికేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక వీఆర్ఓ సహకారంతోనే గ్రామ బడా నాయకులు ఈ అక్రమానికి తెరలేపారని గ్రామస్తులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం చెట్లు నరకాలంటే అటవీ శాఖ మరియు ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి, కానీ అవేమీ లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 లక్షలకే 230 చెట్లు, 1000 రూపాయలకే మహావృక్షం. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. మార్కెట్లో లక్షల విలువ చేసే కలపను కేవలం 2 లక్షల రూపాయలకే దళారులకు కట్టబెట్టారు. అంటే 30 ఏళ్ల పాటు పెరిగిన ఒక్కో చెట్టు విలువను అక్రమార్కులు కేవలం 1000 రూపాయలుగా నిర్ణయించడం గమనార్హం. ఇది ప్రభుత్వ ఆస్తులను దోచుకోవటమేనని స్థానికులు మండిపడుతున్నారు. యువత వేడుకున్న వినని ప్రబుద్ధులు గ్రామంలోని చెట్లను నరకవద్దని, అభివృద్ధికి కావలసిన నిధులను తాము స్వచ్ఛందంగా చందాల రూపంలో ఇస్తామని గ్రామ యువత ముందుకు వచ్చింది. చెట్లను కాపాడాలని నాయకులను బ్రతిమిలాలిన ఆ అక్రమార్కులు మాత్రం పెడచెవిన పెట్టారు. దళారుల నుంచి వచ్చే కమిషన్ల కక్కుర్తితో పర్యావరణాన్ని నాశనం చేశారని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అనుమతులు లేకుండా చెట్లు నరికిన వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నాగేశ్వరరావు, ఎన్ఎం శెట్టి. మాది భీమవరం విలేజ్, బుచ్చిపేట మండలం, చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. గత 2 రోజులుగా మా గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామంలో ఉన్న 90 ఎకరాల చెరువు గర్భం భూమిలో, అలాగే గ్రామ కంఠం పరిధిలో ఉన్నటువంటి భూమిలో మరియు చెరువు గట్ల మీద ఉన్నటువంటి భూమిలో సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాల నుండి ఉన్నటువంటి చెట్లను కేవలం చెట్టు 1000 రూపాయల చొప్పున 230 చెట్లను కేవలం 2 లక్షల రూపాయలకి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, అలాగే గ్రామ రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ కలిపి ఒక దళారి చేతిలో పెట్టడం జరిగింది. ఈ 2 లక్షల రూపాయలకి 230 చెట్లను అమ్మివేశారు. దీనిని ఖండించిన యువత సంక్రాంతి సమయంలో గ్రామ రామాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయవలసిందిగా కోరాము. దానికి పెద్దలు అంగీకరించి, సరే మీరు చెప్పినట్లుగానే వింటాము అని చెప్పి ఆ యొక్క దళారికి చెప్పి ఆపమని చెప్పారు. ఈలోపు సంక్రాంతి తర్వాత గ్రామంలో ఉన్న యువత ఎవరి పట్టణాలకు వాళ్ళు వెళ్ళిన వెంటనే 6వ తారీఖు ఫిబ్రవరి 2026 అనగా మొన్న ఈ యొక్క చెట్ల నరికివేత కార్యక్రమం ప్రక్రియ అనేది ప్రారంభించి సుమారుగా 10 నుంచి 15 చెట్లను ఆల్రెడీ నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము ఈ యొక్క చర్యను ఖండించాలని చెప్పేసి మాకు తెలిసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే గౌరవనీయులైన మండల రెవెన్యూ ఆఫీసర్ బుచ్చిపేట వారికి, అలాగే గౌరవనీయులైన ఆర్డీఓ గారికి, అనకాపల్లి జిల్లా ఆర్డీఓ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియచేసి మా యొక్క విన్నపాన్ని వినత రూపంలో ఇలా సమర్పించుకున్నాము. దయచేసి ఈ యొక్క చెట్ల నరికివేత కార్యక్రమాన్ని ఆపివేయాల్సిందిగా, ఆపివేయించే దిశగా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఆశిస్తున్నాము.